ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ బేస్ ఫార్మ్. మరొకసారి చెప్తున్నాను చూడండి. సబ్జెక్ట్ తర్వాత కెన్ అనే పదం వాడాలి. కెన్ తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం. దీన్నే మనం V1 గా గుర్తుపెట్టుకున్నాం. అవునా? ఓకే, స్ట్రక్చర్ అర్థమైంది కదా. సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు గమనించండి. నేను రేపు నిన్ను కలవగలను, నీవు దానిని చేయగలవు, అతడు చాలా డబ్బును సంపాదించగలడు, ఆమె ఉద్యోగం తెచ్చుకోగలదు, వారు 10వ తరగతి పాస్ అవ్వగలుగుతారు, అది తొందరగా రాగలదు. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ లో చూడండి. ఫస్ట్ వన్, నేను రేపు నిన్ను కలవగలను. ఇంగ్లీష్ లో ఐ కెన్ మీట్ యూ టుమారో. నీవు దానిని చేయగలవు, యూ కెన్ డూ ఇట్. అతడు చాలా డబ్బును సంపాదించగలడు, హీ కెన్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఆమె ఉద్యోగం తెచ్చుకోగలదు, షీ కెన్ గెట్ ఏ జాబ్. వారు 10వ తరగతి పాస్ అవ్వగలరు లేదా పాస్ అవ్వగలుగుతారు, దే కెన్ పాస్ 10th క్లాస్. అది తొందరగా రాగలదు, ఇట్ కెన్ కమ్ సూన్. ఓకే, ఈ విధంగా మీరు స్ట్రక్చర్ ఫాలో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటి వరకు మీరు ఏవైతే వాక్యాలు చూసారో వీటిని పాజిటివ్ వాక్యాలు అంటారు. వీటిని మనం నెగటివ్ వాక్యాలుగా ఎలా మార్చాలి అనేది ఇప్పుడు చూద్దాం. నెగటివ్స్. ముందుగా తెలుగు వాక్యాలు చూడండి. నేను రేపు నిన్ను కలవలేను, నీవు దానిని చేయలేవు, అతడు చాలా డబ్బును సంపాదించలేదు, ఆమె ఉద్యోగం తెచ్చుకోలేదు, వారు 10వ తరగతి పాస్ అవ్వలేదు, అది తొందరగా రాలేదు. ఓకే, ఇలా మనం నెగిటివ్ వాక్యాలు చెప్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి పాజిటివ్ వాక్యాలు అనేవి వచ్చి ఉండాలి. పాజిటివ్ వాక్యాలు మనకి వచ్చు కాబట్టి నెగిటివ్ వాక్యాలు చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. అందులో కెన్ అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత కెన్ అనే పదం ఉంది కదా. ఇప్పుడు ఆ కెన్ తరువాత నాట్, NOT, నాట్ అనే పదాన్ని చేర్చారు. అంతే మీరు చేయాల్సింది. ఎప్పుడైతే మీరు కెన్ తర్వాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. చూడండి ఇక్కడ, నేను రేపు నిన్ను కలవలేను, ఐ కాంట్ మీట్ యూ టుమారో. చూసారా? కెన్ తర్వాత నాట్ అనే పదాన్ని ఉపయోగించు. నీవు దానిని చేయలేవు, యు కాంట్ డూ ఇట్. అతడు చాలా డబ్బును సంపాదించలేదు, హీ కాంట్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకోలేదు, షీ కాంట్ గెట్ ఏ జాబ్. వారు 10వ తరగతి పాస్ అవ్వలేదు, దే కాంట్ పాస్ 10th క్లాస్. అది తొందరగా రాలేదు, ఇట్ కాంట్ కమ్ సూన్. ఇక్కడ కెనాట్ అన్న కాంట్ అన్న ఒకటే. ఓకే, ఇప్పుడు మనం పాజిటివ్ వాక్యాల నుంచి ప్రశ్న వాక్యాలు ఎట్లా మాట్లాడాలి అనేది ఇప్పుడు చూద్దాం. దీనిని మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ గా చెప్పడం జరుగుతుంది. ముందుగా
ఇక్కడ ఇచ్చిన తెలుగు వాక్యాలు ఒక్కసారి చూడండి. నేను రేపు నిన్ను కలవగలనా? నీవు దానిని చేయగలవా? అతడు చాలా డబ్బును సంపాదించగలడా? ఆమె ఉద్యోగం తెచ్చుకోగలదా? వారు 10వ తరగతి పాస్ అవ్వగలుగుతారా? లేదా వారు 10వ తరగతి పాస్ అవ్వగలరా? అది తొందరగా రాగలదా? ఈ విధంగా మనం ప్రశ్నించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి పాజిటివ్ వాక్యాలు అనేవి వచ్చి ఉండాలి. అప్పుడే ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మనకు ఆల్రెడీ పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఫ్రేమ్ చేద్దాం. ఓకే, చూడండి. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. ఓకే, అందులో కెన్ అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత ఉంది. అవునా? ఇప్పుడు ఆ కెన్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. ఎప్పుడైతే మీరు ఆ కెన్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు మాట్లాడటం జరిగిందో అవే ప్రశ్న వాక్యాలు అంటారు, లేదా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్, నేను రేపు నిన్ను కలవగలనా? ఇంగ్లీష్ లో కెన్ ఐ మీట్ యూ టుమారో? నీవు దానిని చేయగలవా? కెన్ యూ డూ ఇట్? అతడు చాలా డబ్బును సంపాదించగలడా? కెన్ హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ? ఆమె ఉద్యోగం తెచ్చుకోగలదా? కెన్ షీ గెట్ ఏ జాబ్? వారు 10వ తరగతి పాస్ అవ్వగలరా? కెన్ దే పాస్ 10th క్లాస్? అది తొందరగా రాగలదా? కెన్ ఇట్ కమ్ సూన్? ఈ విధంగా కెన్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు మాట్లాడినట్లయితే అదే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. ఓకే, ఎప్పుడైతే మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగటం వచ్చిందో నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చిన తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను రేపు నిన్ను కలవలేనా? నీవు దానిని చేయలేవా? అతడు చాలా డబ్బును సంపాదించలేడా? ఆమె ఉద్యోగం తెచ్చుకో లేదా? వారు 10వ తరగతి పాస్ అవ్వలేరా? అది తొందరగా రాలేదా? ఈ విధంగా మనం నెగిటివ్ నుంచి ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చి ఉండాలి. మరి మనకు వచ్చా? వచ్చు. కాబట్టి నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. ముందుగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి తీసుకోండి. తీసుకున్నారా? కెన్ అనే పదం ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందు ఉంది. అవునా? ఇప్పుడు కెన్ తరువాత నాట్, ఎన్ఓటి నాట్ అనే పదాన్ని చేర్చండి. అదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్, నేను రేపు నిన్ను కలవలేనా? కాంట్ ఐ మీట్ యూ టుమారో? నీవు దానిని చేయలేవా? కాంట్ యూ డూ ఇట్? అతడు చాలా డబ్బును సంపాదించలేడా? కాంట్ హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ? ఆమె ఉద్యోగం తెచ్చుకోలేదా? కాంట్ షీ గెట్ ఏ జాబ్? వారు 10వ తరగతి పాస్ అవ్వలేరా? కాంట్ దే పాస్ 10th క్లాస్? అది తొందరగా రాలేదా? కాంట్ ఇట్ కమ్ సూన్? ఈ విధంగా కాంట్ లేదా కెన్ నాట్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు తీసుకొచ్చి మాట్లాడితే అదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అంటారు. ఓకే, క్లియర్ గా అర్థమైంది కదా? ఇక రెండవ ఫార్ములా ఏంటో చూద్దాం. రెండవ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ కెన్ బి ప్లస్ పిబి అంటే పాస్ట్ పార్టిసిపుల్. దీన్నే మనం వెర్బ్ యొక్క 3వ రూపంగా గుర్తు పెట్టుకుంటున్నాం. ఓకే, మరొకసారి ఫార్ములా చూడండి. సబ్జెక్ట్ తరువాత కెన్ బి అనే పదం వాడాలి. దాని తరువాత వెర్బ్ యొక్క 3వ రూపం. ఇక్కడ ఇచ్చిన తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను అతడి చేత
స్వాగతించబడగలదు. నీవు రాహుల్ చేత తెలియపరచబడగలవు. అతడు అందరి చేత అవమానించబడగలడు. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడగలదు. వారు మా చేత ఆకర్షింపబడగలరు. అది ఈ డాక్టర్ చేత నయం కాబడగలదు. ఓకే, ఫస్ట్ వన్, నేను అతడి చేత స్వాగతించబడగలను. ఇంగ్లీష్ లో ఐ కెన్ బి ఇన్వైటెడ్ బై హిమ్. నీవు రాహుల్ చేత తెలియపరచబడగలవు. యు కెన్ బి ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. అతడు అందరి చేత అవమానించబడగలడు. హీ కెన్ బి ఇన్సల్టెడ్ బై ఆల్. ఆమె రాముడి చేత పెళ్లి చేసుకోబడగలదు. షీ కెన్ బి మ్యారీడ్ బై రామా. వారు మా చేత ఆకర్షింపబడగలరు. దే కెన్ బి అట్రాక్టెడ్ బై అస్. అది ఈ డాక్టర్ చేత నయం కాబడగలదు. ఇట్ కెన్ బి క్యూర్డ్ బై దిస్ డాక్టర్. ఓకే, ఈ విధంగా మీరు యాక్టివ్ స్ట్రక్చర్ ఫాలో అయ్యింది. ఓకేనా? ఇప్పటి వరకు మీరు ఏవైతే చూసారో ఈ వాక్యాలన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అంటారు. మరి ఇప్పుడు నెగిటివ్ వాక్యాలు ఎట్లా మాట్లాడాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నెగిటివ్స్. ముందుగా తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను అతడి చేత స్వాగతించబడలేదు. నీవు రాహుల్ చేత తెలియపరచబడలేదు. అతడు అందరి చేత అవమానించబడలేదు. ఆమె రాముడి చేత పెళ్లి చేసుకోబడలేదు. వారు మా చేత ఆకర్షింపబడలేదు. అది ఈ డాక్టర్ చేత నయం కాబడలేదు. ఓకే, ఇలాంటి నెగిటివ్ వాక్యాలు చెప్పాలి అనుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు అనేవి తెలిసి ఉండాలి. మనకి ఆల్రెడీ పాజిటివ్ వాక్యాలు అంటే ఏంటో చూసాం కాబట్టి చాలా సింపుల్ గా ఇప్పుడు నెగిటివ్ వాక్యాలు ఫ్రేమ్ చేయవచ్చు. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. అందులో కెన్ బి అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్టు తరువాత కెన్ బి అనే పదం వాడారు, అవునా? ఇప్పుడు ఆ కెన్ బి అనే పదం తరువాత నాట్, NOT, నాట్ అనే పదాన్ని చేర్చండి. ఎప్పుడైతే మీరు ఆ పాజిటివ్ వాక్యంలో కెన్ బి తరువాత నాట్ అనేది చేర్చారో ఆ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యం అయిపోతుంది. చూడండి ఇక్కడ, నేను అతడి చేత స్వాగతించబడలేను. ఇంగ్లీష్, ఐ కెన్ బి నాట్ ఇన్వైటెడ్ బై హిమ్. చూసారా, కెన్ బి తర్వాత నాట్ అనే పదం వాడారు. నీవు రాహుల్ చేత తెలియపరచబడలేదు. యు కెన్ బి నాట్ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. అతడు అందరి చేత అవమానించబడలేదు. హీ కెన్ బి నాట్ ఇన్సల్టెడ్ బై ఆల్. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడలేదు. షీ కెన్ బి నాట్ మ్యారీడ్ బై రామా. వారు మా చేత ఆకర్షింపబడలేదు. దే కెన్ బి నాట్ అట్రాక్టెడ్ బై అస్. అది ఈ డాక్టర్ చేత నయం కాబడలేదు. ఇట్ కెన్ బి నాట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్. ఓకే, ఈ విధంగా నెగిటివ్స్. ఇప్పుడు పాజిటివ్ నుంచి మనం ఎలా ప్రశ్నించాలి అనేది ఇప్పుడు చూద్దాం. వీటిని మనం SR టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చిన తెలుగు వాక్యాలు ఒకసారి గమనించండి. నేను అతడి చేత స్వాగతించబడగలనా? నీవు రాహుల్ చేత తెలియపరచబడగలవా? అతడు అందరి చేత అవమానించబడగలరా? ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడగలదా? వారు మా చేత ఆకర్షింపబడగలరా? అది ఈ డాక్టర్ చేత నయం కాబడగలరా? ఈ విధంగా మనం ప్రశ్నించాలి అనుకున్నప్పుడు
ఖచ్చితంగా మనకి పాజిటివ్ వాక్యాలు తెలిసి ఉండాలి. మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి దాని నుండి ప్రశ్నించడం చాలా ఎలా అంటే ముందుగా ఒక పాజిటివ్ వాక్యం తీసుకున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు అందులో కెన్ బి అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత కెన్ బి ఉంది, అవునా? ఇప్పుడు ఆ కెన్ బి అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. ఎప్పుడైతే మీరు కెన్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు తీసుకొచ్చి మాట్లాడారో అవే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు, లేదా పాజిటివ్ నుంచి ప్రశ్నించడం అంటారు. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్, నేను అతడి చేత స్వాగతించబడగలనా? ఇంగ్లీష్ లో కెన్ బి ఐ ఇన్వైటెడ్ బై హిమ్. చూసారా? కెన్ బి ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు. నీవు రాహుల్ చేత తెలియపరచబడగలవా? కెన్ బి యూ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. అతడు అందరి చేత అవమానించబడగలడా? కెన్ బి హీ ఇన్సల్టెడ్ బై ఆల్. ఆమె రాముడి చేత పెళ్లి చేసుకోబడగలదా? కెన్ బి షీ మ్యారీడ్ బై రాహుల్. వారు మా చేత ఆకర్షింపబడగలరా? కెన్ బి దే అట్రాక్టెడ్ బై అస్. అది ఈ డాక్టర్ చేత నయం కాబడగలదా? కెన్ బి క్యూర్డ్ బై దిస్ డాక్టర్. ఈ విధంగా కెన్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడితే అవే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. ఓకే, ఎప్పుడైతే మనకి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ క్లియర్ గా చెప్పడం వచ్చిందో దీని నుండి మనం నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మాట్లాడవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి గమనించండి. నేను అతడి చేత స్వాగతించబడలేనా? నీవు రాహుల్ చేత తెలియపరచబడలేవా? అతడు అందరి చేత అవమానించబడలేదా? ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడలేదా? వారు మా చేత ఆకర్షింపబడలేదా? అది ఈ డాక్టర్ చేత నయం కాబడలేదా? ఈ విధంగా నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగాలి అనుకున్నప్పుడు మనకు ముందుగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తెలిసి ఉండాలి. అవి తెలుసు కదా మనకి. కాబట్టి నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగడం సమస్యే లేదు. ముందుగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి తీసుకోండి. తీసుకున్నారా? దానిలో కెన్ బి అనే పదం ఎక్కడుందో చూడండి. ఆ వాక్యంలో కెన్ బి ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందు ఉంది, అవునా? ఇప్పుడు ఆ కెన్ కి బికి మధ్యలో నాట్, ఎన్ఓటి నాట్ అనే పదం చేర్చండి. ఎప్పుడైతే మీరు కెన్ కి బికి మధ్యలో నాట్ అనే పదం చేర్చారో ఆ వాక్యం నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ వన్, నేను అతడి చేత స్వాగతించబడలేనా? ఇంగ్లీష్ లో కాంట్ బి ఐ ఇన్వైటెడ్ బై హిమ్. చూసారా? కాంట్ బి లేదా కెనాట్ బి. నీవు రాహుల్ చేత తెలియపరచబడలేవా? కాంట్ బి యూ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. అతడు అందరి చేత అవమానించబడలేదా? కాంట్ బి హీ ఇన్సల్టెడ్ బై ఆల్. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడలేదా? కాంట్ బి షీ మ్యారీడ్ బై రామ. వారు మా చేత ఆకర్షింపబడలేరా? కాంట్ బి దే అట్రాక్టెడ్ బై అస్. అది ఈ డాక్టర్ చేత నయం కాబడలేదా? కాంట్ బి ఇట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్. ఈ విధంగా కాంట్ బి లేదా కెనాట్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడినట్లయితే అవే నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, సెకండ్ ఫార్ములా కూడా మీకు క్లియర్ గా అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఫార్ములా ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు చూద్దాం. మూడవ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ కెన్ బి ప్లస్ V1 ఇంగ్ ఫార్మ్. మరొకసారి
సబ్జెక్ట్ తర్వాత కెన్ బి అనే పదం వాడాలి. దాని తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఐఎన్జి ఫామ్ చేస్తారు. అంతేనండి మీరు చేయాలి. ఓకే, చూడండి ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండగలను. నీవు టీవీ చూస్తూ ఉండగలవు. అతడు పరీక్షలు రాస్తూ ఉండగలడు. ఆమె ముంబైకి వెళుతూ ఉండగలదు. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండగలరు. అది సరిగ్గా పనిచేస్తూ ఉండగలదు. ఓకే, ఫస్ట్ వన్, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండగలను. ఇంగ్లీష్ లో ఐ కెన్ బి వెయిటింగ్ ఫర్ యూ. నీవు టీవీ చూస్తూ ఉండగలవు. యూ కెన్ బి వాచింగ్ టీవీ. అతడు పరీక్షలు రాస్తూ ఉండగలడు. హీ కెన్ బి రైటింగ్ ద ఎగ్జామ్స్. ఆమె బొంబాయికి వెళుతూ ఉండగలదు. షీ కెన్ బి గోయింగ్ టు బొంబాయి. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండగలరు. దే కెన్ బి ఆస్కింగ్ ఎవ్రీ వన్. అది సరిగ్గా పనిచేస్తూ ఉండగలదు. ఇట్ కెన్ బి వర్కింగ్ ప్రాపర్లీ. ఓకే, ఈ విధంగా మీరు యాజ్ స్ట్రక్చర్ దించేయాలి. అంతేనండి. ఓకే, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు. ఓకే, వీటి నుండి నెగటివ్ వాక్యాలు ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా మరి? సరే, అయితే స్ట్రక్చర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది దృష్టిలో పెట్టుకుని ఆ వాక్యాలు ఫ్రేమ్ చేసేటప్పుడు కరెక్ట్ గా ఆ స్ట్రక్చర్ అప్లై అవుతుందా లేదా అనేది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఓకే, నెగటివ్స్. ముందుగా ఇక్కడ ఇచ్చిన తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండలేను. నీవు టీవీ చూస్తూ ఉండలేదు. అతడు పరీక్షలు రాస్తూ ఉండలేదు. ఆమె బొంబాయికి వెళుతూ ఉండలేదు. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండలేదు. అది సరిగ్గా పనిచేస్తూ ఉండలేదు. ఈ విధంగా నెగిటివ్ వాక్యాలుగా చెప్పాలి అనుకున్నప్పుడు మనకి ముందుగా పాజిటివ్ వాక్యాలు తెలిసి ఉండాలి. అప్పుడే నెగిటివ్ వాక్యాలు చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మనకి పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి నెగిటివ్ వాక్యాలు చాలా ఈజీ. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. తీసుకున్నారా? వెరీ గుడ్. దానిలో కెన్ బి అనే పదం ఎక్కడ ఉందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత కెన్ బి ఉంది. అవునా? ఇప్పుడు ఆ కెన్ బి అనే పదం తరువాత నాట్ అనే పదాన్ని చేర్చండి. ఎన్ఓటి నాట్ అనే పదాన్ని చేర్చండి. ఎప్పుడైతే మీరు కెన్ బి తర్వాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యం అయిపోయినట్లే. చూడండి ఇక్కడ, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండలేదు. ఐ కెన్ బి నాట్ వెయిటింగ్ ఫర్ యూ. చూసారా? కెన్ బి తర్వాత నాట్ వాడ్. నీవు టీవీ చూస్తూ ఉండలేదు. యూ కెన్ బి నాట్ వాచింగ్ టీవీ. అతడు పరీక్షలు రాస్తూ ఉండలేదు. హీ కెన్ బి నాట్ రైటింగ్ ద ఎగ్జామ్స్. ఆమె బొంబాయికి వెళుతూ ఉండలేదు. షీ కెన్ బి నాట్ గోయింగ్ టు బొంబాయి. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండలేదు. దే కెన్ బి నాట్ ఆస్కింగ్ ఎవ్రీ వన్. అది సరిగ్గా పనిచేస్తూ ఉండలేదు. ఇట్ కెన్ బి నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఈ విధంగా నెగిటివ్ వాక్యాలు కేవలం కెన్ బి తర్వాత నాట్ అనే పదం చేర్చడం వలన జరిగిపోయాయి. చూసారా? ఇప్పుడు పాజిటివ్ వాక్యాల నుండి ఎలా ప్రశ్నించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, దీనిని మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒక్కసారి చూడండి. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండగలనా? నీవు టీవీ చూస్తూ ఉండగలవా? అతడు పరీక్షలు రాస్తూ ఉండగలరా? ఆమె బొంబాయికి వెళుతూ ఉండగలరా? వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండగలరా? అది సరిగ్గా పనిచేస్తూ ఉండగలరా? ఈ విధంగా మనం ప్రశ్నలు వేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి పాజిటివ్ వాక్యాలు తెలిసి ఉండాలి. అప్పుడే ఇలాంటి ప్రశ్న వాక్యాలు చాలా ఈజీగా వేయవచ్చు. మనకి పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఇక్కడ సమస్య లేదు. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. తీసుకున్నారా? అందులో కెన్ బి అనే పదం ఎక్కడ ఉందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తర్వాత ఉంది. అవునా? ఇప్పుడు ఆ కెన్ బి అనే పదాన్ని
సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు మాట్లాడి అవే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు, లేదా పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అంటారు. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ వన్. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండగలనా? కెన్ బి ఐ వెయిటింగ్ ఫర్ యూ. కెన్ బి ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందు. ఓకే, నీవు టీవీ చూస్తూ ఉండగలవా? కెన్ బి యు వాచింగ్ టీవీ. అతడు పరీక్షలో రాస్తూ ఉండగలడా? కెన్ బి హీ రైటింగ్ ద ఎగ్జామ్స్. ఆమె బొంబాయికి వెళుతూ ఉండగలదా? కెన్ బి షీ గోయింగ్ టు బొంబాయి. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండగలరా? కెన్ బి దే ఆస్కింగ్ ఎవ్రీవన్. అది సరిగ్గా పనిచేస్తూ ఉండగలదా? కెన్ బి ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఈ విధంగా కెన్ బి అనే పదాన్ని సబ్జెక్ట్ కంటే ముందు మాట్లాడినట్లయితే అవి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. ఓకే, ఎప్పుడైతే మీకు ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ క్లియర్ గా అడగడం వచ్చిందో దీని నుండి నెగటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నెగటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒక్కసారి గమనించండి. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండలేనా? నీవు టీవీ చూస్తూ ఉండలేవా? అతడు పరీక్షలు రాస్తూ ఉండలేదా? ఆమె బొంబాయికి వెళుతూ ఉండలేదా? వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండలేరా? అది సరిగ్గా పనిచేస్తూ ఉండలేదా? ఈ విధంగా నెగిటివ్ నుంచి ప్రశ్నలు అడగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఎస్ ఆర్ నో టైప్స్ తెలిసి ఉండాలి. తెలుసు కదా, కాబట్టి ఇక్కడ సమస్య లేదు. ముందుగా ఒక ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ తీసుకోండి. తీసుకున్నారా? దానిలో కెన్ బి అనే పదం ఎక్కడ ఉందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందు ఉంది, అవునా? ఇప్పుడు ఆ కెన్ కి బి కి మధ్యలో ఎన్ఓటి నాట్ అనే పదాన్ని చేర్చండి. ఎప్పుడైతే మీరు కెన్ బి అనే పదానికి మధ్యలో నాట్ అనే పదం చేర్చారో అదే మీకు నెగటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండలేనా అంటే కాంట్ బి ఐ వెయిటింగ్ ఫర్ యూ, లేదా కెనాట్ బి ఐ వెయిటింగ్ ఫర్ యూ, ఏదైనా ఒకటి. నీవు టీవీ చూస్తూ ఉండలేవా? కాంట్ బి యూ వెయిటింగ్ టీవీ, ఐ మీన్ వాచింగ్ టీవీ. అతడు పరీక్షలు రాస్తూ ఉండలేడా? కాంట్ బి హీ రైటింగ్ ద ఎగ్జామ్స్. ఆమె బొంబాయికి వెళుతూ ఉండలేదా? కాంట్ బి షీ గోయింగ్ టు బొంబాయి. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండలేరా? కాంట్ బి దే ఆస్కింగ్ ఎవ్రీవన్. అది సరిగ్గా పనిచేస్తూ ఉండలేదా? కాంట్ బి ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఈ విధంగా కాంట్ బి లేదా కెనాట్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు తీసుకొచ్చి మాట్లాడితే అవి నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. ఓకే, క్లియర్ గా అర్థమైంది కదా. ఇక ఫైనల్ ఫార్ములా ఏంటి, దాన్ని ఎలా వాక్యాలలో ఉపయోగించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ కెన్ బి ప్లస్ ఇక్కడ వెర్బ్ అనేది ఉండదు. మీ యొక్క ఫీలింగ్స్ అనేది కెన్ బి తర్వాత యాడ్ చేయాలి. అంటే మీరు ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా, లేదా సాడ్ గా ఉన్నారా, లేదా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇలాంటివి మీ ఫీలింగ్స్ అనేది కెన్ బి తర్వాత చెప్పాలన్నమాట. ఓకే, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒక్కసారి చూడండి. నేను రేపు బిజీగా ఉండగలుగుతాను. నీవు 2 గంటలకు ఇక్కడ ఉండగలుగుతావు. అతడు చెన్నైలో ఉండగలుగుతాడు. ఆమె అందంగా ఉండగలుగుతుంది. వారు అపాయంలో ఉండగలరు లేదా ఉండగలుగుతారు. అది ఇంట్లో ఉండగలుగుతుంది. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. నేను రేపు బిజీగా ఉండగలుగుతాను లేదా ఉండగలను. ఇంగ్లీష్ లో ఐ కెన్ బి బిజీ టుమారో. నీవు 2 గంటలకు ఇక్కడ ఉండగలుగుతావు. యూ కెన్ బి హియర్ ఎట్ 2 o'clock. అతడు చెన్నైలో ఉండగలుగుతాడు. హీ కెన్ బి ఇన్ చెన్నై. ఆమె అందంగా ఉండగలుగుతుంది. షీ కెన్ బి వెరీ బ్యూటిఫుల్. వారు అపాయములో ఉండగలుగుతారు. దే కెన్ బి ఇన్ డేంజర్. అది ఇంట్లో ఉండగలుగుతుంది. ఇట్ కెన్ బి ఇన్ ద హౌస్.
ఈ విధంగా కెన్ బి తర్వాత మీ యొక్క ఫీలింగ్స్ అనేది చాలా చక్కగా చెప్పవచ్చు. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో వీటిని పాజిటివ్ వాక్యాలు అంటారు. ఇప్పుడు వీటి నుండి నెగిటివ్ వాక్యాలు ఎలా మాట్లాడాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? మీరు సింపుల్ గా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ స్ట్రక్చర్ అనేది మీకు వాక్యాలలో అప్లై చేయగలిగితే చాలండి. ఇలాంటి ఎన్నో వేల వాక్యాలు మీరు ఈజీగా మాట్లాడవచ్చు. ఓకే, ఇప్పుడు నెగిటివ్ వాక్యాలు చూద్దాం. నెగిటివ్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒక్కసారి చూడండి. నేను రేపు బిజీగా ఉండలేను. నీవు 2 గంటలకు ఇక్కడ ఉండలేవు. అతడు చెన్నైలో ఉండలేడు. ఆమె అందంగా ఉండలేదు. వారు అపాయంలో ఉండలేదు. అది ఇంట్లో ఉండలేదు. ఈ విధంగా నెగిటివ్ గా మాట్లాడాలనుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు తెలిసి ఉండాలి. అప్పుడే నెగిటివ్ వాక్యాలు చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మరి మనకి పాజిటివ్ వాక్యాలు తెలుసా? తెలుసు. కాబట్టి నెగిటివ్ వాక్యాలు చాలా చక్కగా మాట్లాడవచ్చు. ముందుగా ఒక నెగిటివ్ వాక్యం మాట్లాడాలి అనుకున్నప్పుడు మనం పాజిటివ్ వాక్యాలు ఫస్ట్ ఫ్రేమ్ చేయడం రావాలి. మనకి పాజిటివ్ వాక్యం చాలా చక్కగా వచ్చు కాబట్టి ముందుగా ఒక పాజిటివ్ వాక్యం తీసుకోండి. తీసుకున్నారా? దానిలో కెన్ బి అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది కెన్ బి? సబ్జెక్టు తర్వాత కెన్ బి అనే పదం ఉంది. అవునా? ఇప్పుడు ఆ కెన్ బి అనే పదానికి మధ్యలో నాట్ అనే పదాన్ని చేర్చండి. ఎప్పుడైతే మీరు నాట్ అనే పదం కెన్ బి మధ్యలో చేర్చారో అది నెగిటివ్ వాక్యం అయిపోతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్, నేను రేపు బిజీగా ఉండలేను. ఐ కాంట్ బి బిజీ టుమారో లేదా ఐ కెన్ నాట్ బి బిజీ టుమారో. మీ ఇష్టం ఏదైనా చెప్పండి. నీవు 2 గంటలకు ఇక్కడ ఉండలేవు. యు కాంట్ బి హియర్ ఎట్ 2 o'clock. అతడు చెన్నైలో ఉండలేదు. హీ కాంట్ బి ఇన్ చెన్నై. ఆమె అందంగా ఉండలేదు. షీ కాంట్ బి వెరీ బ్యూటిఫుల్. వారు అపాయంలో ఉండలేదు. దే కాంట్ బి ఇన్ డేంజర్. అది ఇంట్లో ఉండలేదు. ఇట్ కాంట్ బి ఇన్ ద హౌస్ లేదా కెనాట్ బి ఇన్ ద హౌస్. ఓకే, ఈ విధంగా నాట్ అనే పదం కెన్ బి అనే పదానికి మధ్యలో చేర్చడం వలన నెగిటివ్ వాక్యాలుగా మాట్లాడవచ్చు. ఓకే, ఇప్పుడు పాజిటివ్ వాక్యాల నుండి ప్రశ్న వాక్యాలు ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? దీనిని మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను రేపు బిజీగా ఉండగలుగుతానా? నీవు 2 గంటలకి ఇక్కడ ఉండగలుగుతావా? అతడు చెన్నైలో ఉండగలుగుతాడా? ఆమె అందంగా ఉండగలుగుతుందా? వారు అపాయంలో ఉండగలుగుతారా? అది ఇంట్లో ఉండగలుగుతుందా? ఈ విధంగా మనం ప్రశ్నించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు తెలిసి ఉండాలి. మనకి పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగడం చాలా ఈజీ. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో కెన్ బి అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్టు తర్వాత ఉంది. అవునా? ఇప్పుడు ఆ కెన్ బి అనే పదాన్ని సబ్జెక్ట్ కంటే ముందు మాట్లాడండి. అంటే ఆ కెన్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అవే ప్రశ్న వాక్యాలు అంటారు లేదా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి. నేను రేపు బిజీగా ఉండగలుగుతానా? ఇంగ్లీష్ కెన్ బి ఐ బిజీ టుమారో. చూసారా, కెన్ బి ఎక్కడ వచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు. నీవు 2 గంటలకు ఇక్కడ ఉండగలుగుతావా? కెన్ బి యూ హియర్ ఎట్ 2 o'clock. అతడు చెన్నైలో ఉండగలుగుతాడా? కెన్ బి హీ ఇన్ చెన్నై. ఆమె అందంగా ఉండగలుగుతుందా? కెన్ బి షీ వెరీ బ్యూటిఫుల్. వారు అపాయంలో ఉండగలరా లేదా ఉండగలుగుతారా? కెన్ బి దే ఇన్ డేంజర్. అది ఇంట్లో ఉండగలుగుతుందా? కెన్ బి ఇట్ ఇన్ ద హౌస్. ఈ విధంగా కెన్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడితే అదే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. అర్థమైందా?
ఎప్పుడైతే మీకు ఎస్ ఆర్ నో టైప్స్ క్లియర్ గా అర్థమవుతాయో దీని నుండి మనం నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను రేపు బిజీగా ఉండలేనా? నీవు 2 గంటలకు ఇక్కడ ఉండలేవా? అతడు చెన్నైలో ఉండలేరా? ఆమె అందంగా ఉండలేదా? వారు అపాయంలో ఉండలేరా? అది ఇంట్లో ఉండలేదా? ఈ విధంగా నెగిటివ్ గా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మనకి తెలిసి ఉండాలి. అప్పుడే నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తయారు చేయడంలో మనకి ఎటువంటి సమస్య ఉండదు. ముందుగా ఎస్ ఆర్ నో టైప్ వచ్చినప్పుడు తీసుకున్నారా? అందులో కెన్ బి అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందు ఉంది కెన్ బి అనే పదం, అవునా? ఇప్పుడు ఆ కెన్ బి అనే పదానికి మధ్యలో నాట్ ఎన్ఓటి నాట్ అనే పదం చేర్చి మాట్లాడండి. అదే నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోయింది. ఫస్ట్ ఒకసారి ఇక్కడ చూడండి. నేను రేపు బిజీగా ఉండలేనా? కాంట్ బి ఐ బిజీ టుమారో, లేదా కెన్ నాట్ బి ఐ బిజీ టుమారో. ఓకే, నీవు 2 గంటలకి ఇక్కడ ఉండలేవా? కాంట్ బి యూ హియర్ at 2 o'clock. అతడు చెన్నైలో ఉండలేడా? కాంట్ బి హీ ఇన్ చెన్నై. ఆమె అందంగా ఉండలేదా? కాంట్ బి షీ వెరీ బ్యూటిఫుల్. వారు అపాయంలో ఉండలేరా? కాంట్ బి దే ఇన్ డేంజర్. అది ఇంట్లో ఉండలేదా? కాంట్ బి ఇట్ ఇన్ ద హౌస్. ఈ విధంగా కాంట్ బి లేదా కెన్ నాట్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు మాట్లాడినట్లయితే అదే నెగటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. ఓకే,